అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో కలిసి హస్తినకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీ అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన రాహుల్తో రేవంత్ టీం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. బీసీల రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రాహుల్ నుంచి సీఎం రేవంత్ కి క్లారిటీ తీసుకున్నట్లు సమాచారం. ఇక డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కూడా మాట్లాడినట్లు చెప్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఢిల్లీ వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అటు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు చెప్తా ఉన్నారో, ముందుగా ఖర్గేతో సమావేశం అవుతాం అనుకున్నారు. కానీ ముందుగా ఏదైతే రాహుల్ గాంధీ తోటి సమావేశం నిర్వహించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పైన ఒక క్లారిటీ తీసుకున్నట్టు కూడా రాహుల్ గాంధీ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక కీలకమైనటువంటి సూచన చేసినట్టు కూడా, ఏ విధంగా బీసీ రిజర్వేషన్ల పైన ముందుకు వెళ్లాలనే అంశం పైన ఇప్పటికే తర్జన భర్జన పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అటు కాంగ్రెస్ అధిష్టానంతో ఈ రోజు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ తోటి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. బీసీ రిజర్వేషన్ల పైన ఎన్నికలు నిర్వహించాలా, ఏదైతే నిర్వహిస్తే ఎలా నిర్వహించాలనే అంశం పైన ఒక క్లారిటీ తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల రిజర్వేషన్స్ కు సంబంధించి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీనే అమలు చేయాలనేది కూడా అటు బీసీ సంఘాలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలు నిర్వహించాలా లేదా అనేది ప్రభుత్వం కొంత ఒత్తిడితో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎందుకంటే కొంత రాజకీయ పరమైనటువంటి అంశాలు ముడిపడినటువంటి నేపథ్యంలో అటు పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఒకవేళ ఎలక్షన్స్ కి వెళ్తే అనే అంశం పైన పార్టీ అధిష్టానానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు కూడా అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తోటి భేటీ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరోపక్క పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీ ఒత్తిడి తేవాలని కూడా ఇప్పటికే బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తా ఉంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ తోటి భేటీ కావాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పైన చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్ లో పోరాటం చేయాలి చిత్తశుద్ధితో అనేది కూడా బీసీ సంఘాలు అటు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కొంత రాహుల్ గాంధీ తోటి భేటీ కావడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పాలి. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లోనే బీసీలకు 42% మేర రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకే తమ డిమాండ్స్ అడుగుతున్నాం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఏదైతే బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన గోతిలో పడిందని కూడా చెప్తా ఉన్నారు. బీసీ సంఘాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ హామీని నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా పోరాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉందని కూడా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కావచ్చు, దాంతో పాటుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన కూడా రాహుల్ గాంధీ తోటి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. దీనిపైన ఒక క్లారిటీ వచ్చినట్టు కూడా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి అటు 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ లో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోపక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో ఇప్పటికే అటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా చర్చకు వచ్చిందనేది కూడా ఒక ఏదైతే టాక్ అనేది నడుస్తా ఉంది. ఏదైతే రాజీనామా చేస్తారా లేకపోతే స్పీకర్ కి నిర్ణయాధికారిని వదిలిపెడతారా ముందస్తుగా అనేది ఒక చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, దాంతో పాటుగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఒకటి, ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా, ఒకవేళ నిర్వహిస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన ఎలా ముందుకు వెళ్తుంది, లేకపోతే పార్టీ పరంగానే వారు ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తారా, ఏదైతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటికే ఒప్పుకోమని కూడా 2 ఏళ్ల నుంచి ఎన్నికలకు లేని తొందర ఇప్పుడు ఎందుకు ఎన్నికలకు తొందరగా వస్తుంది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే, వాటిపైన పోరాటం చేసిన తర్వాతనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనేది కూడా ఇప్పటికే బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఆ దిశగా పోరాటం చేయాలనేది కూడా
కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.